హలో ఫ్రెండ్స్, నేను మీ సుమ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఎర్లీ మార్నింగ్ 5:30కి అయితే మేము స్టార్ట్ అవుతున్నాము. ఎందుకు, ఎక్కడికి, ఏంటి అంటే శ్రీకాళహస్తి. శ్రీశైలానికి శ్రీకాళహస్తికి నాకు కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది ఆ నేమ్కి అయితేనే. కరెక్ట్గా 5:30 అయింది మేము స్టార్ట్ అయ్యి. అక్కడికి రీచ్ అయ్యేసరికి 8:15 అలా అయ్యిందండి. అంటే ఈ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోతే మనం అక్కడికి త్వరగా రీచ్ అవ్వచ్చు. ఎందుకు వెళ్తున్నాము ఏంటి అంటే రాహుకేతు పూజ చేయించుకోవడానికి, అలాగే శివుడి దర్శనానికి వెళ్తున్నాము. ఈ క్లైమేట్, ఈ సీనరీ చూస్తే మెల్లగా తెల్లారింది అలా అన్నట్టు ఆ సాంగ్ అయితే గుర్తొచ్చింది. చాలా బాగా అనిపించింది. ఎర్లీ మార్నింగ్ లేవడం కొంచెం బద్ధకంగా ఉంటుంది, కానీ లేచిన తర్వాత ఇలాంటి ఒక ప్లేస్కి అలా వెళ్తే హాయిగా అనిపించింది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అది అలా చూస్తూ ఉంటేనే. ఒకప్పుడు రాహుకేతు పూజ అంటే ఎక్కడో కానీ ఎవరో పంతులుగా చెప్పారు, అలాగా పూజ దోషం ఉన్నవాళ్ళు, అలాగే నాగదోషం ఉన్నవాళ్ళు అలాగే ఎవరో చేయించుకునేవారు. కానీ ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళిన తర్వాత చూసి నిజంగా షాక్ అయిపోయాను. ఎంతమంది ఉన్నారా, అమ్మో ఎంతమంది అంటే ట్రిప్కి 2 మండపాలు ఉన్నాయి. 2 మండపాలు ట్రిప్కి మినిమం 150 మంది అన్న పడతారు. అలాంటిది రోజు నుంచి మార్నింగ్ నుంచి వరకు అలా చేసుకునే ఉన్నారు పూజలు. బీభత్సంగా డబ్బులు అయితే కలెక్ట్ చేస్తున్నారు అక్కడ. నాకు అదే బాగా క్లియర్గా అనిపించింది. మేమైతే 500 రూపాయలు టికెట్ తీసుకున్నాము. తీసుకున్న తర్వాత కూడా అక్కడ ఏంటంటే అంటే లైన్లో నుంచుని వెళ్తారా, లేకపోతే మండపంలో డైరెక్ట్గా అందిస్తారా అని అడుగుతున్నారు. ఎందుకు వచ్చిందిలే లైన్లో అంటే ఎంతసేపు అవుతాయి ఏంటో తెలియదు. అంటే ఫస్ట్ టైం కదా, మాకు అంత క్లారిటీ లేక మేము 100 ఇచ్చి తీసుకెళ్తే ఫస్ట్ అంటే 2 మండపాలు ఉన్నాయి కదా, ఫస్ట్ ఒక మండపంలో జరుగుతూ ఉంటాయి పూజలు. ఈ మండపం ఈ లోపల క్లీన్ చేస్తారనమాట. క్లీన్ చేసిన వెంటనే మా ఇక్కడ టికెట్లు తీసుకున్న వాళ్ళు ఉంటే 100 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుని కొంతమంది ఉన్నారు, చాలామంది ఉన్నారు. అది సెక్యూరిటీ సింపత్తు మరి ఎవరో తెలియదు, కానీ నాన్ పర్సన్స్ ఎవరో తెలియదు, కానీ అందరినీ అడుగుతున్నారనమాట. డైరెక్ట్గా మండపం తీసుకెళ్తాను అందిస్తే అని చెప్పేసి అలా తీసుకెళ్తే అక్కడ ఫస్ట్ లైన్, సెకండ్ లైన్ అలా కూర్చుంటున్నాం అనమాట. మనం అలా కూర్చుంటారు. ఆ తర్వాత ఆ లైన్ వదులుతుంటే వాళ్ళు వెనకాల వస్తున్నారు, కొంచెం వాళ్ళు బ్యాక్ సైడ్ అలా కూర్చుంటున్నారు. నిజంగా ఒక పెద్ద బిజినెస్ అయితే జరుగుతుంది నాకు అక్కడ అనిపించింది. మేము ఆ పూజ అంతా చేయించేసుకుని బయటకు వచ్చాము. గుడి మాత్రం చాలా బాగుంది, చాలా పెద్దదన్నమాట. ఎప్పుడో పురాతనమైన గుడే కదా, చాలా బాగుంది. రాహుకేతు పూజ మాత్రం చాలా ఒక అరగంట సేపు చేసి ఉంటారు. రెడ్ కలర్ క్లాత్, బ్లాక్ కలర్ క్లాత్, బ్లాక్ కలరు ధాన్యం, అలాగా కొంచెం పూజ నాగుపాములు ఇచ్చారు. వెండివో ఏంటో తెలీదు, రాహు కేతు అనమాట ఆ సర్పాలు. వాటి వల్ల ఏమైనా దోషాలు ఉంటే కనుక మనకి ఆ పూజ వల్ల అవి పోతాయి అన్నట్టుగా రాహుకేతు పూజ అనేది చేయించుకుంటారు అనమాట. ఈ మధ్య నాకు కొంచెం హెల్త్ అంతగా ఎప్పుడు చెప్తారు, ఏదో ఒకటి జరుగుతూ ఉందని చెప్పేసి అది అందరూ చెప్పారు, చాలామంది చెప్పారు. యాక్చువల్గా నేను ఇలాంటివి అస్సలు నమ్మను, కానీ ఇంకా ఊరికే మామూలు దర్శనానికన్నా వద్దాంలే అన్నట్టుగా ఇంకా మామూలుగా వచ్చానమాట. ఎక్కడ చూసినా ఈ మామిడికాయని చూసి మాత్రం నీరు ఊరిపోయింది. నిజంగానే ఉప్పు కానీ వేసేటట్టుగా ఒక 3 మామిడికాయలైనా తినేసాను అలా వరుసగానే. నా అలవాటు మా పిల్లలు కూడా వచ్చింది, బాగా తిన్నాము. ఇప్పుడు కింద అక్కడ శ్రీకాళహస్తి ఏంటంటే పాతాళ వినాయకుడు ఉంటాడు, చాలా బాగుంటుంది. ఇప్పుడు మేమేంటంటే ఎక్కడికి వెళ్తున్నామంటే భక్త కన్నప్ప టెంపుల్కి అనమాట. అదేంటంటే గుడి పక్కనే పైకి వెళ్ళాలన్నమాట. అమ్మో అన్ని మెట్లు ఎక్కగలనా లేదా అనుకున్నాను. అసలే నాకు కాల్ నొప్పి, నెమ్మదిగా ఎక్కుని వచ్చేసాము. మా ఊళ్ళో ఇక్కడ ఇల్లు కట్టేస్తున్నమాట. రాళ్ళతో ఇల్లు కడితే తర్వాత మనం పెద్ద ఇల్లు కట్టుకుంటే మనం సొంతంగా ఇల్లు కట్టుకుంటాం అని నమ్మకం అనమాట. ప్రతి గుడి దగ్గర ఇది ఇంకా ఒకళ్ళు స్టార్ట్ చేస్తే ఇంకా అలా జరుగుతూ ఉంటుంది కదా, దాన్ని కూడా నేను నమ్మను. మా వాళ్ళు అయితే కట్టుకున్నారు, మా పిల్లలు ఇద్దరు కూడా. కానీ పైకి అలా స్టెప్స్ ఎక్కేసరికి నాకైతే ఎంత నీరసం వస్తుంది. అందులోని ఎండలో మా చిన్నోడేమో అవి కొని ఇవి కొని అని చెప్పేసి ఎప్పించేసాడు మొత్తం మీద. అలా నెమ్మదిగా ఇక్కడ గుడికి పైకి వచ్చిన తర్వాత ఇంకా పైకి రాలేదు. గుడి అనమాట, శ్రీకాళహస్తి టెంపుల్. చూసారా, 4 వైపులా 4 ద్వారాలు ఉన్నాయి. గుడి మాత్రం చాలా పెద్దది, చాలా బాగుంది. శివలింగం కానీ అంతా బాగుంది. మా వారైతే మా చిన్నవాడిని ఎత్తుకుని తీసుకెళ్తున్నారు. అసలు చాలా కష్టంగా అనిపించింది ఎట్లా ఎక్కడానికి అయితే. ఇంకా కొంచెం అని చెప్పేసి మొత్తం మీద భక్త కన్నప్ప స్వామి వారి దేవాలయానికి అయితే వచ్చామన్నమాట. ఒకప్పటికి ఇప్పటికీ మార్చేశారట. ఒకప్పుడు వేరే మా ఆయన చిన్నప్పుడు వచ్చారట, అప్పుడు వేరేగా ఉండేదట. ఇంకా పైన శివపార్వతులది విగ్రహం ఉంది, దానికి ఇంకా పెయింట్ వేయలేదన్నమాట. ఇదిగో భక్త కన్నప్ప విగ్రహం ఇక్కడ ఉంది, ఆయనకి ఒక్కొన్నే ఉంది, గమనించండి. ఎందుకంటే ఒక్కొన్ని శివుడికి పెట్టేశారు కదా, మరి ఇంకొకరిని కూడా పెట్టడానికి ట్రై చేసినప్పుడు మరి ఏమైందో నాకు ఆ స్టోరీ పూర్తిగా తెలియదు. యాక్చువల్గా తెలిసి
అయితే ఇక్కడ ఫోటో స్టిల్స్ అయితే మా ఊరికి అనిపించారు అనమాట. బాగుంది, కానీ ఇంత పైకి వచ్చిన తర్వాత బాగానే అనిపించింది. ఇంత కష్టపడి వచ్చిన తర్వాత ఇంకా అక్కడ కొంచెం ఇంకా వెరైటీగా ఏమైనా ఉంటే బాగుంది అనిపించింది. కాకపోతే మొత్తం ఈ పైనుంచి చూస్తే మొత్తం శ్రీకాళహస్తి ఊరంతా కనిపిస్తుంది అనమాట. ఒక పక్క దేవాలయం సైడ్ అంతా కనిపిస్తుంది, ఒక పక్క ఇటువైపు ఆ సీనరీ మాత్రం అదిరిపోయింది. చూసారా ఎంత బాగుందో. ఆ మధ్యలో ఒక కొండలాగా ఉందండి, అది ఏంటో నాకు అదేదో గుడి ఉంది, వేరే గుడి, అదంతా అర్థం కాలేదు. ఇప్పుడు మేము శివపార్వతులు ఉంది కదా, ఆ పైకి వెళ్తున్నాం అనమాట. భక్తున్నప్ప గుడి, దానిపైన మళ్ళీ శివపార్వతుల గుడి. బాగుంది చూడటానికి, వెళ్ళడానికి అంత బాగానే ఉంది, కానీ కొంచెం కష్టపడాలి ఆ స్టెప్స్ అది ఎక్కాలంటేనే. చాలా రోజులైంది ఎంత కష్టపడి అనిపించింది నాకైతే. అందులో మా పిల్లలతో ఇలాంటి ట్రిప్పింగ్ ఎక్కడికైనా వస్తే ఇంకా కష్టం. చూసారా అది ఆ మధ్యలో పైన అది ఏదో ఉంది, అదేంటో అక్కడ ఏదో గుడి ఉంది, అది ఏంటో కనుక్కోవాలి. బాగుంది ఆ ప్లేస్ కూడా చూడడానికి. ఇలా పైనుంచి ఎంత చూస్తే వాళ్ళు అనిపిస్తుంది. మా వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ కట్టేస్తున్నారండి. నిజంగా ఇల్లు కడతామో లేదో తెలియదు, కానీ అది చాలా సంవత్సరాల నుంచి అనుకుంటున్నాం ఇల్లు కట్టాలని, కానీ అవ్వట్లేదు. అది కూడా ఏదో టైం రావాలి కదా. ఎక్కడో ఎంత కష్టమో, దిగడం అంత సింపుల్గా దిగేసి నేనైతే ఇంకా దిగేసాం. నెమ్మదిగా దిగేసిన తర్వాత ఇంకా అలసిపోయాం అనమాట. మా వాళ్ళు సరే అలా కొంచెం పేరు. ఇంకా తర్వాత ఇక్కడ కోలాటం ఆడుతున్నారు. నిజంగా కోలాటం ఆడుతున్నప్పుడు అలా చూడాలనిపిస్తుంది. ఇంకా వీళ్ళు సివిల్ డ్రెస్లో ఉన్నారు, కానీ ఒకే యూనిఫామ్ లాగా వేసుకుంటారు కదా, అప్పుడైతే ఇంకా ఇంట్రెస్ట్గా ఉంటుంది. చిన్న చిన్న పిల్లలు కూడా భలే ఆడుతున్నారు అనిపించింది, బాగా అనిపించింది. మొత్తం అయితే చాలా నీరసంగా ఫైనల్గా మా ఊళ్ళో అయితే మా టికెట్లన్నీ అవుట్, బాగా శుభ్రంగా పడుకుని పోయారు. నేను మాత్రం నాకు కూడా చాలా అలసిపోయాను, నిద్రపోదాం అనిపించినా కానీ డ్రైవింగ్ చేసే వాళ్ళ పక్కన నిద్రపోకూడదంట. వాళ్ళకి ఏదో ఒకటి షో చెప్తా ఉండాలంటే, ఎందుకంటే అవతల వాళ్ళు నిద్రకు వచ్చేద్దామని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బై బాయ్.